దావోస్ లో కొనసాగుతున్న సీఎం రేవంత్ పెట్టుబడుల వేట. కుదిరిన తొలి ఒప్పందం పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చిన యూనిలివర్. తలసాని శ్రీనివాస్ నివాసంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల భేటీ. ఎలాంటి రాజకీయం లేదు, మధ్యాహ్న భోజనానికి వచ్చారన్న మాజీ మంత్రి. రియల్ ఎస్టేట్ బ్రోకర్ పై బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ దాడి. పోచారం మున్సిపాలిటీ పరిధి ఏకశిలానగర్ లో పేదలను ఇబ్బంది పెడుతున్నారని ఆగ్రహం. విజయవాడలో నున్న సూరంపల్లిలో జగనన్న కాలనీలను సందర్శించిన మల్లాది విష్ణు. తక్షణమే పూర్తయిన ఇళ్లను లబ్ధిదారులకు అందజేయాలని డిమాండ్. చంద్రబాబు లోకేష్ దావోస్ లో డబ్బా కొట్టుకుంటున్నారు. ప్రచారానికి కోట్లు ఖర్చు చేస్తున్నారని కాకాని గోవర్ధన్ ఫైర్. విజయవాడలో అంబేద్కర్ విగ్రహాన్ని సందర్శించిన వైఎస్ఆర్సీపీ శ్రేణులు. బందీఖానాలో అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టాలని చూస్తున్నారని మేరుగ నాగార్జున ఆవేదన. జేసీ ప్రభాకర్ రెడ్డిపై సైబరాబాద్ కమిషనర్ కు మాధవీలత ఫిర్యాదు. చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి. మే 3 నుంచి 9 వరకు ఏపీలో గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామ్స్. తేదీలను ప్రకటించిన ఏపీపీఎస్సీ. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లో అక్రమ కట్టడాలపై మున్సిపల్ అధికారుల ఉక్కుపాదం. జీహెచ్ఎంసీ పార్క్ కబ్జా చేసి అక్రమంగా చేపట్టిన కట్టడాల కూల్చివేత. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో జాతీయ రహదారుల భద్రతా వారోత్సవాలు. ప్రైవేట్ స్కూల్ బస్సు డ్రైవర్లకు కంటి పరీక్షలు నిర్వహించిన వైద్యులు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఆశా కార్యకర్తల పాదయాత్ర. నెలకు 18,000 జీతం చెల్లించాలని డిమాండ్. నిజామాబాద్ లో పోస్ట్ మ్యాన్ ఆత్మహత్యా యత్నం. పురుగుల మందు తాగిన గంగాధర్ ఆసుపత్రికి తరలింపు. పార్వతీపురం మన్యం జిల్లా కొత్తగూడలో అగ్ని ప్రమాదం. షార్ట్ సర్క్యూట్ కారణంగా చెలరేగిన మంటలు. అగ్నికి ఆహుతైన మాధవరావు ఇల్లు. కామారెడ్డి సబ్ స్టేషన్ లో అగ్ని ప్రమాదం. భారీగా ఎగసి పడుతున్న మంటలు. అదుపు చేస్తున్న ఫైర్ సిబ్బంది. ఎన్టీఆర్ జిల్లా భీమవరంలో గంజాయి కలకలం. పోలీసుల తనిఖీల్లో పట్టుబడ్డ 218 కేజీల గంజాయి. 4 అరెస్ట్. 5 రోజుల పాటు ఆసుపత్రిలో చికిత్స. లీలావతి ఆసుపత్రి నుంచి సైఫ్ అలీ ఖాన్ డిశ్చార్జ్. కేజ్రీవాల్ ఆప్ కుంభకోణాల విచారణకు సిట్ ఏర్పాటు. కేజీ-2 పీజీ ఉచిత విద్య. మహిళలకు 6 నెలల మాతృత్వ సెలవులు. మేనిఫెస్టో పార్ట్ 2 విడుదల చేసిన బీజేపీ. మహాకుంభమేళాకు గౌతమ్ అదాని. త్రివేణి సంగమంలో ప్రత్యేక పూజలు. భారీగా మావోయిస్టులు హతం కావటం నక్సలిజానికి మరో గట్టి దెబ్బ. ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్ పై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ట్వీట్. ఛత్తీస్గఢ్ కాంకేర్ జిల్లాలో వణికిస్తున్న ఎలుగుబంట్లు. వరుస దాడుల్లో 3 మృతి. మృతదేహం తీసుకొచ్చేందుకు వెళ్లిన అటవీ సిబ్బందిపైన అటాక్. WHO నుంచి వైదొలిగిన అమెరికా. ప్రపంచ ఆరోగ్య సంస్థకు మద్దతు తెలిపిన చైనా. కీలక నిర్ణయాలు తీసుకుంటున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్. 4 సీనియర్ అధికారులపై వేట. ఉద్యోగాల నుంచి తొలగిస్తామని 1000 మందికి వార్నింగ్. మహిళల అండర్-19 T20 వరల్డ్ కప్ లో భారత్ గ్రాండ్ విక్టరీ. 10 వికెట్ల తేడాతో మలేషియాపై గెలుపు. కుప్పకూలిన స్టాక్ మార్కెట్స్. 7 లక్షల కోట్ల మదుపర్ల సంపద ఆవిరి. సెన్సెక్స్ 1235. నిఫ్టీ 320 పాయింట్ల లాస్.